ఈ 48వ అంతర్జాతీయ గుడారాల పండుగకు కూడి వచ్చిన మీ అందరికీ నిండు మనసుతో నా హృదయపూర్వకమైన వందనాలు తెలియచేస్తున్నాను. వేదిక మీద ఉన్న దైవ సేవకులందరూ కూడా హృదయపూర్వకమైన వందనాలు తెలియచేస్తున్నాను. దేవుడు మీ అందరినీ ఆశీర్వదించి దీవించుగాక. మంచిది. ఈ సందర్భాన కొద్దిసేపు దేవుని మాటలు మీతో పంచుకోవాలని నేను ఆశిస్తున్నాను. గుడారాల పండుగ అంటే దేవుని మాటల పండుగ. గుడారాల పండుగ అంటే ఆరాధన పండుగ. ఆరాధన చేస్తూ ఉంటాము, దేవుని మాటలు వింటూ ఉంటాం. కనుక దేవుని మాటలు కొద్దిసేపు ధ్యానం చేసుకుందాం. ఎక్కడ వాళ్ళు అక్కడ కూర్చొని తీర్మానం చేసుకోండి, ప్రభువా ఈ గుడారాల పండుగలో ఒక్క మాట, నీ మాట నాకు కావాలి. అద్భుతాలు కావాలని కాదండి, ఒక్క మాట కావాలని మీరు అడగగలిగితే, ఆ మాటను మీరు మోసుకొని వెళ్ళగలిగితే, ఆ మాటలు మీ జీవితంలో మహిమ కలిగిన కార్యాలు చేయబోతున్నాయి. హల్లెలూయా. కానా అనే ఊరిలో జరిగిన విందులో యేసు ప్రభు నీళ్లను ద్రాక్షారసంగా మార్చింది కేవలం ఆయన మాట వలన. కనుక అలాంటి శ్రేష్టమైన మాటను మీరు తీసుకుని ఇక్కడ నుండి బయలుదేరి వెళ్ళగలిగితే, మీరు వెళుతుండగానే మార్గాల్లో దేవుడు ఎన్నెన్నో అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు, మహిమ కలిగిన కార్యాలు, మహోన్నతమైన కార్యాలు ప్రభు చేయబోతున్నాడు. హల్లెలూయా. చదవండి. మనందరికీ సుపరిచయమైన ఓ చక్కని మాట. అది యెషయా ప్రవచన గ్రంథం 60వ అధ్యాయం. యెషయా ప్రవచన గ్రంథం 60వ అధ్యాయము 1వ వచనం. ఎవరైనా చదువుతారు? యెషయా గ్రంథం 60వ అధ్యాయం 1వ వచనం చదవండి. నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము తేజరిల్లుము, యెహోవా నీ మీద ఉదయించును. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము తేజరిల్లుము. వాక్యం సెలవిస్తుంది, లెమ్ము, నీకు వెలుగు వచ్చి ఉన్నది. మనం లేవాలి. దేవుని వెలుగు మన మీద వచ్చి ఉండగా మనం లేవాలి. ఆయన మహిమ మన మీద ఉదయిస్తుందని, ఆయన మహిమ మన మీద నిలిచి ఉంటుందని వాక్యం సెలవిస్తుంది. లేచి దేవుని కొరకు మనం తేజరిల్లుదుముగాక, లేచి దేవుని కొరకు ప్రకాశించుదుముగాక. ప్రియులారా, మనమే లేవాలి. పక్కన వాళ్ళని చూసి చెప్పండి, మనమే లేవాలని చెప్పండి. మనల్ని ఎవ్వరూ లేవనెత్తరు, మనమే లేవాలి. ప్రపంచమంతా ఈరోజు ఉజ్జీవం కొరకు ప్రార్థన చేస్తున్నారు. దేశం ఉజ్జీవింపబడాలి, సంఘాలు ఉజ్జీవింపబడాలి, విశ్వాసి ఉజ్జీవింపబడాలి, సేవకుడు ఉజ్జీవింపబడాలి అని ఉజ్జీవం కొరకు చాలామంది ప్రార్థన చేస్తూ ఉంటారు. ఉజ్జీవం అంటే ఎలా ఉంటుంది అంటే, చాలామంది గట్టిగా చప్పట్లు కొట్టి పెద్ద పెద్దగా కేకలేసేసి విపరీతంగా స్వెట్ వచ్చేటట్లు గట్టిగా కేకలేసేసి, అన్నయ్య గారండి ఈరోజు ఎంత ఉజ్జీవం అండి అంటుంటారు. ఇది కాదు ఉజ్జీవం అంటే. ఒక నిజమైన ఉజ్జీవం అంటే మనం దేవుని కోసం లేవాలి, దేవుని కోసం ప్రకాశించాలి, వాక్యం మీద ఆసక్తి ఉండాలి, అత్యాసక్తితో ప్రార్థన చేయాలి. దేవుని మాట లేకపోతే నేను బ్రతకలేను. ఒక పూట తిండి లేకపోయినా నేను బ్రతకగలను, కానీ దేవుని మాట లేకపోతే నేను బ్రతకలేను. ఆయన స్తుతించకుండా నేను ఉండలేను, నేను ఆయన ఆరాధించకుండా ఉండలేను. దేవుని గురించిన దాహం, నీతిని గురించిన ఆకలి, దప్పిక, ఆత్మలు రక్షించబడాలి, దేవుని రాజ్య స్థాపన జరగాలి, ప్రజలు రక్షించబడాలి, అనేకులకు నేను ఆశీర్వాదకరంగా మారాలి, అనేకుల్ని ప్రభు చెంతకు నడిపించే ఒక సారథిగా, వారధిగా మారాలి అనే సంకల్పం మనకు ఎప్పుడైతే ఏర్పడుతుందో దాన్నే ఉజ్జీవం అంటారు. అలాంటి ఒక ఉజ్జీవం మనలో ఒక్కొక్కరిలో దేవుడు రగిలించునుగాక.
రగిలించునుగాక. దానికోసం మనం లేచి ప్రకాశించాలి. దేవుని కోసం లేచి మనం ప్రకాశించినప్పుడు కలిగే కార్యాలు ఏంటంటే చాలా సంగతులు అక్కడ ఉంటుంది. వాటిలో 3 ముఖ్యమైన విషయం ఏంటంటే, జనములు నీ వెలుగులోనికి వస్తారు. 4వ వచనం, జనములు నీ వెలుగులోనికి వస్తారు, రాజులు నీ ఉదయకాంతిలోనికి వచ్చెదరు. మనం దేవుని కోసం లేచి ప్రకాశించగలిగితే జనములు నీ వెలుగులోనికి వస్తారు. ఆమెను చెప్పండి అందరు గట్టిగా, ఆమెను చెప్పండి అందరు గట్టిగా. ఈరోజు ఇంత పెద్ద మహాసముద్రం, గొప్ప జనసంద్రం, వసతులున్నా లేకపోయినా, అవకాశాలు ఉన్నా లేకపోయినా, పిల్లల్ని తీసుకొని నిన్నటి రోజు ట్రాఫిక్ జామ్ అయిపోతే చాలామంది వాళ్ళ లగేజ్ అంతా కూడా నెత్తి మీద పెట్టుకొని రోడ్ల మీద నడుచుకుంటూ వస్తూ ఉన్నారు. జనములు ఈ స్థలములోనికి రావడానికి గల కారణాలు ఏమిటి? ప్రజలు ఇక్కడ గుంపులు గుంపులుగా తరలి రావడానికి గల కారణాలు ఏంటి? దైవజనులు యేసన్న గారు దేవుని కోసం లేచి ప్రకాశించారు. ఆ దైవజనుని మీద దేవుని మహిమ నిలిచి ఉండడం బట్టి ఒక ధృవతారగా దైవజనులు యేసన్న గారికి దేవుడిచ్చిన ప్రత్యక్షత. మతిస్థిమితం లేకుండా నెల్లూరు నడి బజార్లో తిండి లేక ఒక పిచ్చివాడుగా తిరుగుతున్న సందర్భాల్లో దేవుడు వారికి ఇచ్చిన దర్శనం, ఆ దర్శనంలో ఒక ధృవతారగా దేవుడు వారికి ప్రత్యక్షమై దేవుని యొక్క మహిమను దైవజనులైన యేసన్న గారికి కలిగించడం వలన ఆ వెలుగును బట్టి ఈరోజు ఈ హోసన్న మినిస్ట్రీస్ని దేవుడు ఆశీర్వాదకరంగా మార్చాడు. చెప్పండి కూడా మొదలు గట్టిగా గట్టిగా. మీరు నేను ఎక్కడో పుట్టాము, ఎక్కడో పెరిగాము. ఈరోజు మనమందరం ఈరోజు ఒక పరిశుద్ధ కుటుంబముగా, ఒక పరిశుద్ధ సమూహంగా ఇక్కడ చేరి రావడానికి గల కారణాలు, జనములు నీ యొద్దకు వస్తారు. ఎందుకంటే దేవుని వెలుగు నీ మీద ఉండడం వలన, నీవు దేవుని కోసం లేచి ప్రకాశించడం వలన జనములు నీ వెలుగులోనికి వస్తారు. విశ్వసించండి ప్రేమైన వాళ్ళారా, ఈ ప్రశస్త రాత్రి మీరు ప్రభు కోసం లేవబోతున్నారు. నా దేవుడు నీ మీద ప్రకాశించబోతున్నాడు. ఇది మొదలుకుని జనములు నీ వెలుగులోనికి రాబోతున్నారండి. గుంపులు గుంపులుగా యూదునొకని చెంగు పట్టుకొని 10 మంది వచ్చేటట్లు ఇది మొదలుకొని ఒక నాయకుడిగా ప్రభు నిన్ను ప్రతిష్ఠించబోతున్నాడు. జనములు మిమ్మల్ని వెంబడించబోతున్నాడు. అనేకులు నీ ఎద్దుకు గుంపులు గుంపులుగా తరలి రాబోతున్నారు. ఆ దిశగా ప్రభు నిన్ను ఆశీర్వదించుగాక. రెండవదిగా, జనముల ఐశ్వర్యం నీ ఎద్దుకు తేబడుతుంది. సముద్రం యొక్క వ్యాపారాలు నీ వైపు త్రిప్పబడుతుందంట. ఈ ప్రశస్త రాత్రి వ్యాపార వ్యవస్థలో, వ్యాపార రంగంలో ఎవరన్నా ఉన్నారా? దేవుని వెలుగు నీ మీద ఉన్నప్పుడు సముద్రం ఒక వ్యాపారం నీ వైపు త్రిప్పబడుతుంది. జనముల ఐశ్వర్యాన్ని దేవుడు మీ యొద్దకు రప్పించబోతున్నాడు. చెప్పండి కూడా మొదలు గట్టిగా. మొదట నీవు కొద్దిగా ఉన్నను, తుదకు మహా అభివృద్ధిని పొందబోతున్నావు. గొప్ప ఐశ్వర్యాన్ని దేవుడు నీకు దయచేయబోతున్నాడు. దాచబడిన ధన నిధులను దేవుడు నీకు దయచేయబోతున్నాడు. సర్వ సమృద్ధిని దేవుడు నీకు దయచేయబోతున్నాడు. హల్లెలూయా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఎన్నో సాక్ష్యాలు వింటున్నాం. నాకు రీసెంట్గా నాకు తెలిసిన ఒక సహోదరుడు సాక్ష్యం ఇచ్చాడు. కనీసం ఒక 500 రూపాయలు అప్పు చేసుకొని సరుకులు తెచ్చుకొని అప్పు తీర్చుకొని స్తోమత కూడా లేని భయానకమైన పరిస్థితుల్లో ఆయన ఉన్నప్పుడు ఓ రోజు దేవుని మందిరానికి వచ్చాడు. గోరంట్ల హోసన్న ప్రార్థన మందిరానికి వచ్చారు. ఆ రోజు దేవుని వాక్యం వినబడుతుంది. నీవు అప్పిచ్చేవాడుగా ఉంటావు కానీ అప్పు తీసుకునేవాడుగా ఉండవు. ఆమె చెప్పండి అందరు గట్టిగా. పక్కన వాళ్ళని చూసి చెప్పండి, నీవు అప్పిచ్చేవాడుగా ఉంటావు కానీ అప్పు తీసుకునేవాడుగా ఉండవు. అంటే వడ్డీ వ్యాపారం చేయమని కాదు, అంటే నీ చేతులు పైన ఉంటుంది తప్ప ఎరడి అనేకుల దగ్గర చేతులు చాపే స్థితిలో ప్రభు నేను ఉంచడండి. నా దేవుడు నిన్ను తలగా ఉంచబోతున్నాడు. చప్పట్లు కొడుతూ దేవునికి స్తోత్రం చెప్పండి. గట్టిగా విశ్వసించండి. దేవుడు అద్భుతం చేయబోతున్నాడు. జనముల ఐశ్వర్యం ఎదుగు తేబడబోతుంది. జనముల ఐశ్వర్యాన్ని దేవుడు మీకు ఇవ్వబోతున్నాడు. ఆ వాక్యాన్ని ఒక చిన్న మాట ఆయన విశ్వసించాడు. చర్చికి వచ్చేవాడు కూడా కాదు. ఆయన భార్యని మందిరం దగ్గర దించేసి వెళదామని వచ్చాడు. వినబడుతుంది. ఆ వాక్యాన్ని విని మనసులో చిన్న ప్రార్థన చేసుకున్నాడండి. ఆకాశమందున దేవుడు అతని వ్యాపారాన్ని ఆశీర్వదించాడు. ఈరోజు
కోట్లకు పడగెత్తేటట్లుగా దేవుడు అతన్ని ఆశీర్వదించాడు. చప్పట్లు కూడా మాత్రం గట్టిగా గట్టి గట్టిగా హల్లెలూయా. లెమ్ము తేజరిల్లుము, నీకు వెలుగు వచ్చి ఉన్నది, యెహోవా మహిమ నీ మీద ఉదయిస్తుంది. ఒకటి, జనములు నీ యొద్దకు త్రిప్పబడతారు. రెండవదిగా, జనముల ఐశ్వర్యం నీ యొద్దకు త్రిప్పబడుతుంది. ఇంకా మనం చదువుకుంటూ వెళ్తే 60వ అధ్యాయంలో ఇంకా మనం చదువుకుంటూ వెళ్తే, నిన్ను తృణీకరించే వారందరూ నీ దగ్గరకు వచ్చి నీకు సాగిల పడతారు. ఆమెను చెప్పండి గట్టిగా. నిన్ను చూసి చిన్న చూపు చూసిన వాళ్ళు, నిన్ను నీ కుటుంబాన్ని అవమానపరిచిన వాళ్ళు, నీ బలహీనతను బట్టి నిన్ను బాధించిన వారు, ఎన్నిక లేని నిన్ను చూసి దూషించిన వాళ్ళు, దుర్భాషలు మాట్లాడిన వాళ్ళు, ప్రియుల దేవుని వెలుగు నీ మీద వచ్చినప్పుడు, నువ్వు లేచి ప్రభు కోసం ప్రకాశించినప్పుడు, నీ శత్రువులను నా దేవుడు నీ పాదమునకు పాదపీఠముగా ప్రభు చేయబోతున్నాడు. నీ శత్రువుని ఎదుటికి వచ్చి సాగిల పడబోతున్నారు. అబ్రహాము త్రవ్విన బావులన్నీ శత్రువులు పూడ్చివేసే శత్రువులు, జగడమాడే శత్రువులు. ఇస్సాకు అనే ఒక సాత్వికుడికి అడుగడుగున పోరాటాలు, అడుగడుగున జగడములు, అడుగడుగున పోరాటాలు. తండ్రి స్వాస్థ్యాన్ని పొందకుండా తండ్రి తీసిన బావులన్నిటిని శత్రులు పూడ్చివేసి, ఆ పూడ్చివేసిన బావులు త్రవ్వుతున్నప్పుడు అడుగడుగున పోరాటాలు వచ్చినప్పటికీ ఓ సమయం వచ్చిందండి, జగడమాడిన వాళ్ళు, మన్ను పోసి పూడ్చివేసిన వాళ్ళందరూ కూడా వచ్చి ఇస్సాకుతో మాట్లాడతారు, దేవుడు నీకు తోడుగా ఉండుట మేము చూసాము. చప్పట్లు కొడతాం అందరూ గట్టిగా, చప్పట్లు కొడుతూ విశ్వసించండి, మీకు తోడుగా ఉండుట లోకం చూడబోతున్నారు. నీ శత్రు గమనించబోతున్నాడు, ఇతనితో దేవుడు ఉన్నాడు, ఈ దైవ సేవకునితో దేవుడు ఉన్నాడు, ఈ కుటుంబానితో దేవుడు తోడుగా ఉన్నాడు, ఇతని మీద దేవుని వెలుగు నిలిచి ఉన్నది, ఇతని మీద దేవుని మహిమ ప్రకాశిస్తుందని అనేకులు విశ్వసించినట్లు నీ శత్రువులు నా దేవుడు నీ పాదమునకు పాదపీఠముగా మార్చనుగాక. హల్లెలూయా. ఇలాంటి శ్రేష్టమైన దీవెన ఆశీర్వాదాలతో ఈ గుడారాల్లో పాలు పంపులు పొందిన వారిని ఇప్పటికి వేల సంఖ్యలో చాలామంది లైవ్లో ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నారు. మీరు దూరంలో ఉన్నా, దగ్గరగా ఉన్నా, దేశంలో ఉన్నా, విదేశంలో ఉన్నా, దేశంలో మీరు ఎక్కడున్నా ఈ రాత్రి విశ్వసించండి, యెహోవా మహిమ నీ మీద ఉదయించబోతుంది. ఈ వాగ్దానాలన్నిటిని మీ జీవితంలో దేవుడు నెరవేర్చబోతున్నాడు. ఈ వాగ్దానాలన్నిటిని దేవుడు మీ జీవితంలో నెరవేర్చబోతున్నాడు. ఈ వాగ్దానాలన్నిటిని దేవుడు మీ జీవితంలో నెరవేర్చబోతున్నాడు. కానీ మనం చేయవలసింది ఒకటే, మనం ప్రభు కోసం లేవాలి. ఆమెను చెప్పండి గట్టిగా, చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఎవరో వచ్చి మనం లేవనెత్తుతాడని అనుకోవచ్చు. నీవే లేవాలి, ఉద్యమం కొరకు లేవాలి, వాగ్దానాన్ని పొందడానికి కోసం లేవాలి. సోమరితనంగా ఉండొద్దు, చతికిలబడి కూర్చోవద్దు, కృంగిపోవద్దు. లేచి ప్రకాశించు, లేచి దేవుని కోసం తేజరిల్లు, లేచి నా దేవుడు నీకు అప్పగించిన పనిని సంపూర్తి చేయి, నేను నా ప్రభు కోసం లేస్తాను అని నోటితో చెప్పాలి. నేను ప్రభు కోసం లేచి ప్రకాశిస్తానని ప్రభు కోసం లేవాలి ఈ రాత్రి. అందుకొరకే గుడారాల పండుగ. ఆమె ఒక 2-3 మాటలు మీకు పరిశుద్ధ గ్రంథం నుండి చెప్తాను, శ్రద్ధగా మీరు ఆలకిస్తారు. ఎజ్రా గ్రంథం 10వ అధ్యాయము 4వ వచనం. ఎజ్రా గ్రంథం 10వ అధ్యాయం 4వ వచనం. లెమ్ము, ఈ పని నీ ఆధీనములో ఉన్నది, మేము కూడా నీతో కూడా ఉందుము, నీవు ధైర్యము తెచ్చుకొని ఈ పనిని జరిగించు. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. ఎజ్రాతో ఆ దేశంలో ఉన్న నాయకులు మాట్లాడుతున్న మాట, లెమ్ము, ఈ పని నీ ఆధీనములో ఉన్నది, మేము కూడా నీతో పాటు ఉన్నాము, నువ్వు ధైర్యం తెచ్చుకొని ఈ పనిని జరిగించు. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా.
హల్లెలూయా. లెమ్ము, ఈ పని నీ ఆధీనములో లేకపోతే నీ స్వాధీనములో ఉన్నది. ప్రియులారా, మన జీవితాల్లో రెండు విధమైన పనులు ఉంటాయి. ఒకటి మనం చేయగలిగిన పని, కొన్ని మనం చేయలేని పని. మనం చేయగలిగిన వాటిని మాత్రమే చేయగలుగుతాం. మనం చేయలేని పనిని మనం ఎప్పటికీ చేయలేము. మన ఆధీనంలో కొన్ని పనులు ఉంటాయి, అవే మనం చేయగలుగుతాం. మన ఆధీనంలో కొన్ని కార్యాలు ఉండవు, అది మన స్వాధీనంలో ఉండదు. మన ఆధీనంలో ఏ పనులు ఉన్నాయో అది ముందు మనం గుర్తించి ఆ పని చేయడానికి కోసం ధైర్యం తెచ్చుకొని పనిని జరిగించాలి. కొంతమందికి పనికి మాలిన ధైర్యం అంతా ఉంటుంది. పనికి మాలిన ధైర్యం, నేల మీద వెళ్ళకుండా గాల్లో పోవాలనే పనికి మాలిన ధైర్య సాహసాలు చేసి ప్రాణాలు కోల్పోతుంటారు. కొంతమంది బండి నేల మీద నడపకుండా గాలిలో నడపాలని రింగులు తిప్పి, అర్థమైందండి, పనికి మాలిన ధైర్య సాహసాలు చూపించి ప్రాణం మీద తెచ్చుకొని మట్టిలో కలిసిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. నేను ఈ ధైర్యాన్ని గురించి చెప్పట్లా. విశ్వాసి దైవ సేవకుడా, ధైర్యం తెచ్చుకోవాలి. ధైర్యం తెచ్చుకొని పని జరిగించాలి. ఎజ్రా, నీవు లేవాలి. దేని కొరకు లేవాలంటే నీ ఆధీనములో ఉన్న పనులు, ఈ పని నీ స్వాధీనములో ఉండగా, ఈ పని నీ ఆధీనములో ఉండగా ఆ పనిని జరిగించు. నాకు ఒక తల్లి తెలుసండి, బాగా సంపాదించి మంచిగా బ్రతికి చిన్నతనంలో ఉన్న భర్తను పోగొట్టుకున్నప్పటికీ కష్టపడి సంపాదించి ఒక పెద్ద ఇల్లు 3 స్టేర్ బిల్డింగ్ అనమాట. 3 స్టేర్ పెద్ద బిల్డింగ్. 3 కుమార్తెలు అయితే 3కి వివాహం చేశారు. 3కి మరి తల్లి ఏం చేస్తుంది? తల్లి ప్రేమ కాదండి, ప్రైజ్ లార్డ్, ప్రేమతో ఆ 3కి 3 ఇల్లులు ఇవ్వడం జరిగింది. ఆ 3 ఇల్లులు అంటే 3 ఫ్లోర్లు, ఒక్కొక్కరికి ఒక్కొక్క ఫ్లోర్ ఇచ్చేసిందండి. తీసుకొని ఆ పిల్లలు ఏమనుకుంటున్నారు తెలుసండి, వాళ్ళు వంతులు వేసుకున్నారు. ఒక 3 నెలలు నా దగ్గర, 3 నెలలు నీ దగ్గర, 3 నెలల నీ దగ్గర, ఇట్లా మాట్లాడుకున్నారు. సరే, ఈ ఇంట్లో ఒక 3 నెలలు ఉంటుంది, ఆ ఇల్లు ఒక 3 నెలలు, ఆ ఇంట్లో ఒక 3 నెలలు, అట్టు కాలం గడుపుతుంది ఆ తల్లి. ఓ రోజు ఆ 3 కుమార్తెలు మాట్లాడుకుంటున్నారంట. అమ్మ వింటలేదని అనుకుని ఈ ముసలిదానికి ఎప్పుడు చావు వస్తుందో, ఈ ముసలిదానికి ఎప్పుడు చావు వస్తుందో ఎక్కడ చూస్తాము, మన వల్ల కావట్లేదు, 3 నెలలు అయితే మనం వంతులు వేసుకున్నాం, మరి ఇంకొక 3 నెలలు ఎవరు చూస్తారు అని వాళ్ళు మాట్లాడుకుంటుంటే ఆ మాట విని ఆ తల్లికి చాలా దుఃఖం వేసిందంట. దుఃఖం వేసి ఆ తల్లి అనుకునిందంట, చిచి, ఎందుకు నా పిల్లలకే నేను వద్దనుకున్నప్పుడు, నా పిల్లలే నన్ను కాదనుకున్నప్పుడు నేను ఎవరి కోసం బతకాలి, ఎందుకోసం బతకాలని చనిపోదామని తీర్మానం చేసి సూసైడ్ చేసుకొని చనిపోదామని పాప ఆ తల్లి, పెద్ద వయసు కాదండి, చనిపోదామని అనుకుంటున్నప్పుడు లైవ్లో దేవుని వాక్యం వినబడుతుందంట. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. ఏమనంటే, చావాలనుకుంటే చావు, తప్పేమి లేదు. ఎందుకంటే నా మటుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభమనే ఉంది. కానీ నీ శత్రువుల ముందు మాత్రం నీవు చావద్దు. నీవు చావాలని కోరుకుంటున్నారు కదా, వాళ్ళ ముందు మాత్రం నీవు చావకూడదు, నీ శత్రువుల కోరిక తీరకూడదు అని ఆ రోజు దేవుని వాక్యంలో దేవుడు ఆమెను సంధించాడంటండి. వెంటనే ఆ తల్లి ఆ వాక్యాన్ని బట్టి ధైర్యం తెచ్చుకొని ఆలోచించిందండి. నిజమే, ఇల్లు ఎవరిది? నాది. స్తోత్రం చెప్పడం గట్టిగా. నేను ఇస్తే వాళ్ళు అనుభవిస్తున్నారు, నేను కన్నాను కాబట్టి వీళ్ళు ప్రపంచంలోకి వచ్చారు. వాళ్ళు నన్ను చావమని కోరుకోవడం ఏంటి, వాళ్ళు నా మీద పెత్తనం చేయడం ఏంటి, వాళ్ళు చావాలి అని కోరుకుంటే నేను చావడం ఎందుకు? నేను చావను, సజీవురాలుగా ఉండి నా దేవుని నేను మహిమపరుస్తాను. చెప్పండి కూడా మందరు గట్టిగా 3 కుమార్తెలను పిలిచింది ఒకరోజు. అమ్మాయి, మర్యాదగా ఇల్లు గాలి చేయండి. మమ్మీ అన్నారు వాళ్ళు. మమ్మీ లేదు, టామీ లేదు, మర్యాదగా ఇల్లు ఖాళీ చేయండి అని 3ని ఖాళీ చేయించి ఒక ఫ్లోర్లో ఆమె హాయిగా బ్రతుకుతుంది. ఒక ఫ్లోర్ని అద్దెకిచ్చింది. ఇంకొక ఫ్లోర్లో ఆమె టైలరింగ్ పని ఏదో చేసుకుంటుంటుంది కనుక టైలరింగ్ షాప్ పెట్టిందండి. కొంతమందికి ఉపాధిని కల్పించింది.
ఒక ఫ్లోర్లో ఆమె ఉంటుందండి, కొంత డబ్బు సంపాదిస్తుంది, సంతోషంగా ఉంది, అవసరమైతే కుమార్తెని పిలిచి వాళ్ళకి ఏదైనా అందిస్తుంది, సహాయం చేస్తుంది. ఒకరు చేతి కింద నీళ్లు తాగాల్సిన అవసరం లేదు, ఇల్లు ఇవ్వాల్సిన పరిస్థితి వస్తే నేను దేవుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత మీ సొంతం అవుతుందిలే అని చెప్పేసి చావాలని చావు అంచులోకి వెళ్ళిన ఆమె ఈరోజు ఆమె ధైర్యంగా బ్రతుకుతూ అనేకులను బ్రతికిస్తుంది. చప్పట్లు కొడుతూ దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. నీ ఆధీనములో ఉన్న, నీ స్వాధీనములో ఉన్న పని. కుమార్తెలు మార్చడం తన తరం కాదు, ఎందుకంటే అప్పటికే వాళ్ళు మూర్ఖులుగా ప్రవర్తిస్తున్నారు, తల్లి చావును కోరుకుంటున్నారు. అలాంటి వాళ్ళని మనం మార్చలేము. ఎవరినో మార్చాలని నీవు ఆరాట పడవలసిన అవసరం లేదు, పోరాడవలసిన అవసరం లేదు. నీ ఆధీనములో ఏమున్నదో, నీ స్వాధీనములో ఏమున్నదో ఈ రాత్రి గుర్తించు. మన స్వాధీనంలో లేని దాన్ని మనం ఏమీ చేయలేము, కానీ కొంత నీ స్వాధీనంలో ఉంది. నీవు చేయగలిగిన పనులు కొన్ని ఉన్నాయి, వాటి మీద దృష్టి నిలుపు, వాటి మీద మనస్సు నిలుపు. ఆ పనిని చేయడానికి నీవు అప్పగించుకో. అప్పుడు నీవు పూనుకొనిన ప్రతి పనులలో నా దేవునికి జయం ఇవ్వబోతున్నాడు. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. ఊరంతా అప్పు, ఇల్లంతా అప్పు, ఒళ్ళంతా అప్పు అనేటట్లు ఆ ప్రవక్త ఊరంతా అప్పులు చేసుకొని ఆయన చచ్చాడు. ఊరంతా అప్పులు చేసుకొని ఆయన చచ్చాడు. అప్పులోళ్ళు వచ్చేసి ఆ తల్లిని ఇబ్బంది పెడుతున్నారు, ఆ భార్యని ఇబ్బంది పెడుతున్నారు, పిల్లల్ని ఇబ్బంది పెడుతున్నారు. అప్పు తీర్చుకునే స్తోమత తన దగ్గర లేదు. ఆ ఆపద నుండి ఎలా బయటికి రావాలో తనకు అర్థం కావట్లేదు, ఎవరికి చెప్పాలో అర్థం కావట్లేదు. అన్యజనుల మధ్యలో ఆ ప్రవక్త భార్య జీవితం అల్లరి పాలైపోతుంది. కానీ ఆమె స్వాధీనం ఒకటి ఉందండి. దైవ సేవకుడి దగ్గరికి వెళ్ళి చెప్పింది. దైవజనుడు అన్నాడు, అమ్మ నీ వద్ద ఏమైనా ఉన్నదా అని అడిగాడు. నా ఇంట్లో ఒక పాత్ర, ఆ పాత్రలో కొంచెమే నూనె, అన్ని పోగొట్టుకుని ఆ ఇంట్లో ఒక పాత్ర ఉంది. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. ఆ మధ్య ఒక ఇంటికి దొంగతనం జరిగిందంటండి. ఇంటికి దొంగతనం జరిగి మొత్తాన్ని ఊడ్చుకొని వెళ్ళిపోయారు. దొంగలు మొత్తాన్ని తీసుకెళ్ళిపోయారు. ఆ క్రైస్తవ కుటుంబంలో మొత్తాన్ని తీసుకెళ్ళిపోయారు. తీసుకెళ్ళిపోతే వాళ్ళు ఏడుస్తూ ఉన్నారు. పాస్టర్ గారు వచ్చాడు. పాస్టర్ గారు వచ్చి ఏంటమ్మంటే ఇల్లంతా ఊడ్చుకొని వెళ్ళిపోయారు, ఏమీ మిగిలిలేదయ్యా, మొత్తాన్ని తీసుకెళ్ళిపోయారు. పాస్టర్ గారు అంతా గమనించి అన్నీ పోయినా, నాన్న కొంచెం త్వరగా పాటల పుస్తకం ఇవ్వండి అయ్యా, ఎవరొకరు త్వరగా. థ్యాంక్ యూ. అన్నీ తీసుకెళ్ళిపోయారంట, ఒక పాటల పుస్తకం మాత్రం వదిలేసిపోయారంట. అందుకే పాటల పుస్తకం కొనండి, ఏ దొంగలు తీసుకెళ్ళరు దీనికి. ఎందుకంటే వాళ్ళకి పాట వచ్చో లేదో మనకు తెలియదు కదండి, వచ్చుంటే అది కూడా తీసుకెళ్ళేవాళ్ళేమో. సో పాటల పుస్తకం వదిలేళ్తే పాస్టర్ గారు అన్నారంట, అమ్మ అన్నీ పోయిన పాటల పుస్తకం ఉందిగా. పాస్టర్ గారు అండి, ఏం చేసుకుంటామండి పాటల పుస్తకం అంటే, అన్నీ మీ చేతులు లేదు, అన్నీ శత్రువుల చేతులకు వెళ్ళిపోయింది, కానీ పాటల పుస్తకం ఎవరి స్వాధీనంలో ఉంది? ఏం చేయమంటారు పాస్టర్ గారు అంటే, పాటల పుస్తకం తెరచి పాటలు పాడి దేవుని స్తుతించండి. సేవకులు సంఘం అంతా కలిసి ఆ రోజు ఆ కుటుంబం కలిసి దేవుని స్తుతించి కీర్తించి పాడారండి. హల్లెలూయా. ఆ రాత్రి ఎవరైతే ఇంటినంతా దోచుకొని వెళ్ళిపోయారో రాత్రి వచ్చి ఏంటండి ఆ ఇంటి వస్తువులన్నీ గుమ్మం దగ్గర దించేసి వెళ్ళిపోయారంట. చప్పట్లు కూడా దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఏం జరిగిందో, ఎవరు కొట్టారో, ఎవరు తిట్టారో మనకు తెలియదు, ఎందుకంటే అక్కడ ఏం జరిగిందో వాళ్ళు చెప్పలేదు కదండి మనకు. వాళ్ళు పోయిన వస్తువులన్నీ వచ్చినాయి. ప్రేమైన వాళ్ళరా, ఆ విధవరాలు ఇంట్లో అన్నీ పోగొట్టుకునింది, కానీ ఒక నూనె కుండ, ఒక నూనె పాత్ర తన స్వాధీనంలో ఉన్నది. దైవ సేవకుడు అన్నాడు, అటు ఇటు పరుగులు తీయొద్దు, వీళ్ళ సహాయాన్ని కోరుకోవద్దు. నీ ఇంట్లోనికి వెళ్ళి నీ స్వాధీనంలో ఉన్న నూనె పాత్ర తలుపులు వేసి ప్రార్థన చేయి. నీ పిల్లల్ని దగ్గర పెట్టుకుని ప్రార్థన చేసుకో. హృదయం అనే తలుపును మూసి ప్రార్థించు. సాహస కార్యాలు ఒకవేళ మనం చేయలేకపోవచ్చు, కానీ ప్రార్థించవచ్చు కదా. నయాగర జలపాతం మీద తాడుగట్టి నడవమంటే ఒకవేళ మనం నడవకపోవచ్చు, కానీ ప్రార్థన చేసేది మన స్వాధీనంలో ఉంది కదా.
కోట్ల రూపాయలు దాన ధర్మాలు చేయడం ఒకవేళ మనకు చేత కాకపోవచ్చు, కానీ ప్రార్థించడం మన చేతనవుతుంది కదా. నీ స్వాధీనంలో ఉన్న పని, నీ చేతనైన పని చేయడానికి కోసం నువ్వు సిద్ధపడగలిగితే. ఆమె తలుపులు వేసుకొని ప్రార్థన చేసింది. ఆమె దగ్గరున్న ఆ నూనె కుండ లేకపోతే ఆ నూనె పాత్రను దేవుడు అక్షయ పాత్రగా మార్చాడు. చప్పట్లు కొడదాం అందరూ గట్టిగా, గట్టి 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 గట్టిగా హల్లెలూయా. అక్షయ పాత్రగా ప్రభువు మార్చి ఆమెను కరువు కోరల నుండి, అప్పుల బాధ నుండి దేవుడు వెలుపలకు తీసుకొచ్చాడు. కనుక ఎజ్రాతో వాళ్ళు అంటున్నారు, నీ ఆధీనంలో ఏమున్నదో, నీ స్వాధీనంలో ఏమున్నదో దాన్ని చెయ్యి. ఆ పనిని చేయడానికి ధైర్యం తెచ్చుకో, ఆ పనిని జరిగించు. నిన్నటి రోజు దైవ సేవకులు చెప్పారండి, పుట్టుకతో గుడ్డివాడు, పుట్టినప్పటి నుండి కంటి చూపు లేదు. జనమంతా అంటారు వాళ్ళ నాన్న చేసిన పాపం వీడికి శాపంగా మారింది. నాన్న చేసిన పాపానికి మన బాధ్యులమా? తండ్రి చేసిన పాపానికి మన బాధ్యులమా? వాళ్ళ నాన్న అపవిత్రుడు. ఎరికో పట్టణానికి ఎందుకు వచ్చాడో తెలీదు, అదొక శాపగ్రస్తమైన పట్టణం. ఆ పట్టణానికి ఎందుకు వచ్చాడో తెలీదు, ఆ పట్టణంలో పుట్టాడండి. పుట్టినప్పటి నుండి గుడ్డివాడు, కంటి చూపు లేదు, నిరీక్షణకు ఆధారం లేదు, జీవితంలో వెలుగు లేదు. కానీ ఒకానొక నాడు ఆ ఎరికో పట్టణానికి యేసుక్రీస్తు ప్రభులు వారు వచ్చారు. ఆమెను చెప్పండి గట్టిగా గట్టిగా హల్లెలూయా. ఆయన చూసే అవకాశం తనకు లేదు, ఎందుకంటే కంటి చూపు లేదు. కానీ కంటి చూపు లేదు కానీ వినికిడి ఉంది కదండి, వినబడతా ఉంది. దావీదు కుమారుడు నజరేయుడైన యేసు ఈ మార్గాన వెళుతున్నాడు. దావీదు కుమారుడు ఎరికో పట్టణాన్ని దర్శించాడు. దావీదు కుమారుడు యెరూషలేము పట్టణాన్ని, ఎరికో పట్టణాన్ని దర్శించాడు. ఈ మార్గాన వెళుతున్నాడనే మాట వినబడుతుంది. ప్రేమైన వారు, ఈ రాత్రి మీకు ఒక మాట వినబడుతూ ఉంది. లోకరక్షకుడైన క్రీస్తు ప్రభుల వారు ఈ దయాక్షేత్రం అంతా సంచరిస్తూ ఉన్నాడు. ఈ దయాక్షేత్రం అంతా సంచరిస్తున్నాడు. వెంటనే ఆ గుడ్డివాడు, దావీదు కుమారుడా నజరేయుడైన యేసు, నన్ను కరుణించుమని కేకలు వేస్తూనే ఉన్నాడు. కొంతమంది వాడిని గద్దించారు, కొంతమంది వాడు నోరు ముయించాలని ట్రై చేశారు. కానీ ఈరోజు నా జీవితంలో దాటిపోతాయి. యేసుక్రీస్తు ప్రభులు వారు నన్ను దాటి వెళితే మళ్ళా నా జీవితంలో మార్పు నేను చూడలేను. నా జీవితం అంతా ఇలాంటి చీకట్లోనే బ్రతకాలేమో. ఈరోజు నా చీకటి తొలగాలి, నేను నా దేవుని కోసం వెలగాలి, నా కన్నులతో నా దేవుణ్ణి చూడాలి. దావీదు కుమారుడా నజరేయుడైన యేసు, నన్ను దాటిపోవద్దు అని కేకలు వేయడం ప్రారంభించాడండి. మన జీవితంలో మనం ఏదేదో చేసేదానికి ఒకవేళ మనకు ఆ సాహసాలు ఒకవేళ ఉండకపోవచ్చు, ఆ స్తోమత ఒకవేళ లేకపోవచ్చు అండి. కానీ పిలవడానికి దేవుడు నోరిచ్చాడు, ప్రార్థించడానికి దేవుడు మనస్సునిచ్చాడు. నీ స్వాధీనంలో ఉన్న పనిని చేయండి. ఆనాడు ఆయన ప్రార్థన ఆలకించే దేవుడు ఆలకించాడు. చెప్పండి కూడా దేవునికి స్తోత్రం చెప్పండి. ఎదురుకట్టు నిలిచి పిలిచి అతని దేవుడు బాగు చేశాడు. నేను నమ్ముచున్నానండి, దయాక్షేత్రం అంతా సంచరిస్తున్న దేవుడు మీలో ఒక్కొక్కరి కోసం ఈ రాత్రి నిలబడబోతున్నాడు అండి. మీలో ఒక్కొక్కరి కోసం ప్రభు నిలబడబోతున్నాడు. నిన్ను ఈ రాత్రి ప్రభు పిలువబోతున్నాడు అండి. ఈ రాత్రి నా దేవుడు నీ జీవితంలో ఉన్న చీకటిని తొలగించబోతున్నాడు. ఈ రాత్రి నీ ప్రార్థన దేవుడు వినబోతున్నాడు. ఈ రాత్రి నీ హృదయ వాంఛను ప్రభు తీర్చబోతున్నాడు. నీ అక్కర్లు తీర్చబోతున్నాడు. నీ స్థితిని మార్చబోతున్నాడు. నీ చోటును మార్చబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్ చెప్పండి అందరూ గట్టిగా. పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తాం, లెమ్ము, ఈ పని నీ ఆధీనములో ఉన్నది, మేము నీతో కూడా ఉన్నాం, ధైర్యం తెచ్చుకొని ఈ పనిని జరిగించు. ప్రైజ్ ది లార్డ్. దైవ సేవకులు మీతో ఉన్నారు. హోసన్నా మినిస్ట్రీస్ మీతో ఉందండి. పక్కన మనం చూసి చెప్పండి, హోసన్నా మినిస్ట్రీస్ మీతో ఉందని చెప్పండి. చెప్పాలి. కొంచెం నవ్వండి. ప్రైజ్ ది లార్డ్.
నవ్వండి, హ్యాపీగా ఉండండి. పక్కన వాళ్ళు చూసి చెప్పండి, హోసన్నా మినిస్ట్రీస్ మీతో ఉందని చెప్పండి. దైవ సేవకులు మీతో ఉన్నారు, సంఘాలు మీతో ఉన్నాయి. ధైర్యం తెచ్చుకొని మీ ఆదిలో ఉన్న పనిని మీరు ప్రారంభించండి. మీ కార్యాలన్నిటిని దేవుడు సఫలపరచబోతున్నాడు. మీ కార్యాలన్నిటిని దేవుడు సఫలపరచబోతున్నాడు. కార్యాలన్నిటిని దేవుడు సఫలపరచబోతున్నాడు. మీ హృదయ వాంఛలు ప్రభు తీర్చబోతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. రెండవ మాట యెహోషువ గ్రంథం 7వ అధ్యాయము 10వ వచనం. యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం 10వ వాక్యం. యెహోవా యెహోషువతో ఇట్లా నేను, లెమ్ము, నీవెలా ఇక్కడ ముఖమును నేల మోపి ఉందువు. ఇశ్రాయేలు ప్రజలు పాపం చేసి ఉన్నారు. నేను వారితో చేసిన నిబంధనను వాళ్ళు మీరి ఉన్నారు. శపితమైన దానిలో కొంత తీసుకొని దొంగలి బొంకి తమ సామానులో దాచి ఉంచుకొని ఉన్నారు. కాబట్టి శత్రువుల ఎదుట నిలవలేక తమ శత్రువుల ఎదుట వెనకకు తిరిగిరి. శాపగ్రస్తులైన వారు మీ మధ్య ఉండకుండా మీరు వారిని నిర్మూలం చేసిన తప్ప నేను మీకు తోడే ఉండును. యెహోషువ లేచి శపితమైన వాటిని, శాపగ్రస్తమైన వాటిని మీ మధ్య నుండి నువ్వు తొలగించాలి. దేవుని వాక్యాన్ని మనం పరిశీలించి చూస్తే తలలు పైకెత్తి శ్రద్ధగా వినండి. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్ చెప్పండి అందరు గట్టిగా. ఎరికో పట్టణం మీద అఖండ విజయాన్ని దేవుడు ప్రసాదించాడు. స్తుతి వాళ్ళ స్థితిని మార్చింది. యెహోషువ నాయకత్వంలో అఖండ విజయం కలిగింది. దాటలేమనుకున్న ప్రాకారాన్ని దాటగలిగారు. స్వతంత్రించుకోలేమనే పట్టణాన్ని స్వతంత్రించుకున్నారు. కానీ దేవుడు వాళ్ళకు ఒక మాట చెప్పాడు, శపితమైన వాటిలో కొంతైనా మీరు తీసుకొని దాచి ఉంచకూడదు, తీసుకోవద్దు అని దేవుడు వాళ్ళకు ఒక మాట ఇచ్చాడు. సరే, ఆ పట్టణాన్ని వాళ్ళు స్వాధీనపరుచుకున్న తర్వాత ఆకాను కొంత, పాపం చిన్నదైనా పాపమే, పెద్దదైనా పాపమే. ఇది చిన్నదే కాదని పాపాన్ని చిన్న చూపు చూడొద్దు. యేసన్న గారు అంటూ ఉండేవారండి, ఓ పెద్ద తాడి చెట్టు ఉండేదంట. గాలి వానలో ఒకరోజు ఒక మర్రి విత్తనం వచ్చిందంట. వచ్చి ఆ గాలి వానలో అట్లా ఇబ్బంది పడుతూ వచ్చి ఆ తాడి చెట్టు దగ్గరికి వచ్చి ఆశ్రయం అడిగిందంట. తాడి చెట్టు కొంచెం నీ దగ్గర నాకు ఆశ్రయం ఇవ్వవా అని అడిగితే అప్పుడు అది అనుకున్నదంట, ఇదెంత, దీని బతికెంత అని. సర్లే ఉండిపో అనిందంట. గాలివాన ఆగిన తర్వాత వెళ్ళిపోతానంటే సరే ఉండిపోమంటే అక్కడ ఉండిపోయిందంట. ఒక 2 రోజుల తర్వాత అది వేరు పారి మొలకెత్తడం ప్రారంభించింది. అప్పుడు ఆ తాడి చెట్టు అంటదంట, వెళ్తానన్నావుగా బ్రో, ఎందుకు వెళ్ళలేదు? వెళ్ళలేదేంటి అంటే, వెళ్తానులే బ్రో, నేనెంత నా బతికెంత అంటే, సర్లే ఇదెంత, దీని బతికెంత అనుకునిందంటండి. అలాగే లోతుగా అది వేరు పారి రోజు రోజుకి తాడి చెట్టుని కప్పేస్తుంటే తాడి చెట్టుకి డౌట్ వచ్చి, ఏంటి బ్రో మీరు కొంచెం ఓవర్గా ఏదో చేస్తున్నట్టున్నారంటే, నేనెంత నా బతికి ఎంత అనిందంట. ఇలా మాటలు చెప్పి ముంచుతుంది పాపం. ఒకానొక కాలం వచ్చినప్పుడు ఆ మార్గంలో వెళ్ళే వాళ్ళందరూ ఇక్కడ ఒక తాడి చెట్టు ఉండాలి కదా అంటే తాడి చెట్టు కనబట్లేదండి. ఆ మర్రి చెట్టు ఆ తాడి చెట్టుని కప్పేసింది. పాపం కొంచెమే కాదని చోటు ఇవ్వద్దు. కొంత తీసుకొచ్చి దాచిపెట్టాడండి. హాయి పట్టణం మీదకి వాళ్ళు ఆ తర్వాత ఆ నెక్స్ట్ వాళ్ళు హాయి పట్టణానికి వెళ్ళారండి. అక్కడ ఓటమి పాలైపోయారు. ఎందుకు ఓడిపోతున్నావు? ఈరోజు చాలామంది నాకే ఎందుకు ఇలా సంభవిస్తుంది, ఓటమి నీడలో కూర్చున్నాను, నాకే ఎందుకు ఓటమి, నా సమకాలీకులందరూ బాగానే ఉన్నారే, నా రక్త సంబంధికులందరూ బాగానే ఉన్నారే, నా తోటి సేవకులందరూ బాగానే ఉన్నారే, నాకే ఎందుకు ఇలా జరుగుతుంది, నాకే ఎందుకు ఇలా సంభవిస్తుంది అని ఈరోజు చాలామంది సాగిలపడి ఏడుస్తున్నారు, ప్రలాపిస్తున్నారు. ఆనాడు ఓటమి పాలైపోయిన అప్పటి వరకు అపజయం అంటే ఏంటో కూడా తెలియదండి యెహోషువకి. ఎందుకంటే దేవుని వాగ్దానం ఉంది యెహోషువకి. ఏమనంటే,
నీ బ్రతుకు దినములన్నిట ఏ మనుష్యుడు నీ ఎదుట నిలవనేరడు. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. నీవు అడుగు పెట్టిన ప్రతి స్థలమును నీకు స్వాస్థ్యముగా ఇస్తాను. మరి ఈ ఓటమికి కారణం ఏంటి? ఈ అపజయానికి కారణం ఏంటి? జీర్ణించుకోలేకపోయాడండి. నేల మీద పడి, మందసము ఎదుట సాగిలపడి, నెత్తి మీద ఎడడి దుమ్ము పోసుకొని, బూడిదని పోసుకొని, వస్త్రాన్ని చింపుకొని ఏడుస్తున్నాడు. ప్రభువా, ఎందుకు ఈ ఓటమి, ఎందుకు ఓటమి? ఈ రాత్రి ఇక్కడ కూడి వచ్చిన మీరు మీ ఓటమికి కారణం ఏంటో తెలియక, మీ అనారోగ్యానికి మూలమేమిటో తెలియక, ఎందుకు పిల్లలు శత్రువులుగా మారుతున్నారో తెలియక, ఎక్కడికి వెళ్ళిన అపజయాలే, కుటుంబాల్లో సమాధానం లేదు, వ్యాపారంలో లాభం లేదు, సమాజంలో గౌరవం లేదు. యేసు రక్తము చేత కడగబడిన వాడివే, వాక్యాన్ని చదువుతున్న వాడివే, దేవుని సన్నిధిలో నిలబడిన వాడివే, గుడారాల పండుగ వచ్చిన వాడివే. ఓటమి పాలవడానికి కారణాలేంటి అర్థం కాకుండా సతమతం అవుతున్నారా? ఆనాడు దేవుని వాక్యం యెహోషువ దగ్గరికి వచ్చింది. యెహోషువ, లే పైకి, ఎందుకు నువ్వు సాగిలపడినావు? లే పైకి లే. శపితమైనవి, శాపగ్రస్తమైనవి మీలో ఉంది, మీ మధ్యలో ఉన్నది. నీవు లేచి ఆ శాపాన్ని తొలగించగలిగితే నేను మీతో ఉంటాను, మీకు విజయం కలుగుతుంది. ఆమె చెప్పండి అందరు గట్టిగా. శాపం అంటే ఏంటి? శపితమైనదంటే ఏమిటి? శాపం ఎవరి మీదకి వస్తుంది? కుటుంబం శాపగ్రస్తులుగా మారడానికి, కుటుంబస్తులు శాపగ్రస్తులుగా మారడానికి కారణం ఏమిటి అని ఆలోచిస్తే ప్రియులరా, దేవుని మాట వింటే ఆశీర్వాదం, దేవుని మాట వినకపోతే శాపం. దేవుడు ఒక మాట చెప్పాడు. అది కష్టమైన, నష్టమైన, ఇష్టమైన ఏదైనా కానీ ఆయన మాటను జరిగించాలి. అంతేక దేవుని మాట వినాలి మనం. ఆమె చెప్పండి గట్టిగా. మీరు సమ్మతించి నా మాటను వినినడలా భూమి యొక్క మంచి పదార్థాలు భుజిస్తారు. దేవుని మాట వినకపోతే అదే శాపం, అదే శపితమైనది, అదే శాపగ్రస్తమైన కార్యం. ఆకాను శపితమైన వాటిని తీసుకెళ్లి తన గుడారములో దాచి ఉంచాడు. ఈ రాత్రి నీ హృదయమైన గుడారములో ఏ శాపగ్రస్తమైన కార్యాలు దాచిపెట్టావో, ఏ దొంగతనాన్ని దాచిపెట్టావో, లేచి నిన్ను నువ్వు పరిశుద్ధపరచుకో. లేచి నీ కుటుంబాన్ని నువ్వు పరిశుద్ధపరచు. లేచి సంఘాన్ని పరిశుద్ధపరచు. కుటుంబాలలో ఈరోజు పవిత్రత లోపిస్తుంది. సంఘాలలో ఈరోజు పరిశుద్ధత లోపిస్తుంది. ఆచారపు ముసుగులో సాగిపోతున్నారు. దైవ భయాన్ని కోల్పోతున్నారు. దేవుని మాట అంటే రెస్పెక్ట్ లేదండి. ఈరోజు హంగులున్నాయి, ఆర్భాటాలున్నాయి, గంతులు వేస్తున్నారు, నాట్యం ఆడుతున్నారు. అది చర్చో లేకపోతే పబ్బో అర్థం కావట్లేదు. పబ్బులో అదే కల్చర్ చూస్తున్నాం, చర్చిలో అదే వాతావరణాన్ని చూస్తున్నాం. ప్రజల్లో దైవ భయం లేకుండా పోతుంది. దేవుని మాట అంటే విలువ లేదు, దేవుని మాట అంటే రెస్పెక్ట్ లేదు. అందును బట్టే సంఘానికి అపజయం, అందును బట్టే కుటుంబాలు అపజయం. ఒకప్పుడు సాయంత్రం అయితే చాలు చక్కగా కూర్చొని ప్రార్థన చేసుకునేవాళ్ళు, కుటుంబ ప్రార్థనలు చేసేవాళ్ళు, అరుణోదయం లేచి దేవుని వెతికేవాళ్ళు, ప్రార్థించేవాళ్ళు. ఎక్కడి అనుభవాలు? దేవుడు మనకు నేర్పిన అనుభవాలు, పరిశుద్ధులు మనకు వేసిన పునాదులు పాడైపోతున్నాయి, ఉపదేశాలు పాడైపోతున్నాయి. ఈ రాత్రి నువ్వు లేవాలి సహోదరుడా, ఈ రాత్రి లేవాలి. దైవ సేవకుడా, ఈ రాత్రి లేవాలి. అపవిత్రమైన ఎక్కడున్నాయో ఒక్కసారి గమనించండి. ఒక్కసారి అలాగే కళ్ళు మూసుకోండి, 2 నిమిషాలు ఆలోచించండి. నీ గుడారంలో ఎక్కడైనా అపవిత్రమైన ఉన్నాయో ఒక్కసారి మీరు గమనించుకోండి. కళ్ళు మూసుకోండి. ఒక్కసారి
బయట కాదండి, నీ లోపల తొంగి చూడు, నీ గుండె లోతులోనికి చూడు. అందరి గుడారాలు ఎలా ఉన్నాయో చూసింది చాలు. ఇంకా ఎదుటి మనిషి గుడారాలని విమర్శించింది చాలు. ఇక ఒకసారి నీ గుడారంలోనికి నీవే తొంగి చూడాలి. కళ్ళు మూసుకోండి, గమనించండి. గుండె లోతులు ఎక్కడైనా అపవిత్రత ఉందా? దేవుని వాక్యానికి నేను భిన్నంగా ప్రవర్తిస్తున్నానా? దేవుని మాట అంటే నిజంగా నేను భయపడుతున్నానా? లేకపోతే వాక్యాన్ని గురించిన భయం లేదా? అపవిత్రమైన వట్టి మాటల వైపు తిరుగుతున్నానా? కృపకు దూరం అయిపోతున్నానా? ఈ అపజయానికి కారణం ఏంటి? ఈ అవమానానికి కారణం ఏంటి? ఒక్కసారి తొంగి చూడండి హృదయంలోనికి. ఒక్కసారి మీ హృదయంలోనికి తొంగి చూడండి. నిన్ను నువ్వు మోసం చేసుకోవద్దు. నిన్ను నువ్వు మోసం చేసుకోవద్దు సహోదరుడా. నీ గుండె లోతులోనికి తొంగి చూడు. చిన్నదే కదా అని అనుకోవద్దు. చిన్న చిన్న తప్పులే జీవితాన్ని పతనానికి నడిపిస్తుంది. ఈ చిన్నదే కదా, ఇది కూడా తప్పేనా అని అనుకోవద్దు. కొంచెమే కదా, కొంతే కదా దాచాని అనుకుంటున్నాడు ఆకాను. ఇప్పుడే ఒకవేళ మీ గుడారం లేదని అపవిత్రత ఉంటే తీసేయండి, తీసేయండి, బయటికి తీసేయండి, తీసేయండి. లేవండి ప్రభు కోసం. నిన్ను నీవు పరిశుద్ధపరచుకోవడానికి లేవాలి. నిన్ను నీవు సరి చేసుకోవడానికి లేవాలి. సమర్థించుకునేది ఇక చాలు. కప్పిపుచ్చింది ఇక చాలు. అదిగో నా దేవుడు నీకు సహాయం చేస్తున్నాడు. పరిశుద్ధాత్ముడు ఉచ్చరింప శక్యముగాని మూలుగులతో నీ పక్షాన విజ్ఞాపన చేస్తున్నాడు. షబారాబాలా కతురాలాబా షబారాబాలా కతురాలాబారాబా రిబాలాబారా కతురాలాబాలా కతురా. ఇప్పుడే నీలో నుండి ఆ చీకటి శపితమైనది బయటకు వెళుతుంది. శపితమైనది బయటకు వెళుతుంది. నోటితో ఒప్పుకోండి, యేసయ్యా ఈ శాపగ్రస్తమైన వాటిని నేను తీసివేస్తున్నాను, ఈ శపితమైనది వాటిని తీసివేస్తున్నాను, తీసివేస్తున్నాను. షబారాబాలా కతురాలాబారా కతురాలాబారాబా రిబాలాబారా కతురాలాబా షబారాబాలా కతురాలాబారాబాలా కతురా. యేసయ్యా యేసయ్య. రెండు చేతులెత్తి ప్రభుని అడగండి, నన్ను శుద్ధి చేయండి, నన్ను శుద్ధి చేయండి, శుద్ధి చేయండి. వెకుజాములో విలపించి తినే నా పాపములో వ్యసనములో ఓదార్చు విసుగొందక నీ కృపలో నా ప్రభువా. ఓదార్చుము విసుగొందక నీ కృపలో నా ప్రభువా. నా వేదనలో వెదకితి శ్రీ యేసుని పాదాలలో నా మనసులో నీ రూపమునే దీనుడనై నీ రూపమునే నా వేదనలో వెదకితి
నీ కృపలో నా ప్రభువా ఓదార్చుము విసుగొందగా నీ కృపలో నా ప్రభువా ఆ వేదనలో వెదకితిని శ్రీ యేసుని పాదాలలోన మనసులో కోరితిని నీ రూపమునే దీనుడనై నీ రూపమునే వేదనలో రెండు చేతులెత్తి యేసయ్యా 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 చేతులెత్తి ప్రభుని అడగండి. సర్వశక్తి గల దేవుడు మన మధ్యలో సంచరిస్తున్నాడు. దోషములను పరిహరించే దేవుడు, నీ పాపములను క్షమించే దేవుడు, నీ పాపములు ఎర్రనివైనను వాటిని హిమము కన్న తెల్లగా మార్చగలిగిన మహిమగల దేవుడు ఈ దయాక్షేత్రమంతా సంచరిస్తున్నాడు. అదిగో నీ గుడారాన్ని దేవుడు పరిశుద్ధపరిచాడు. నీ గుడారాన్ని పరిశుద్ధపరిచాడు. నీ హృదయాన్ని దేవుడు పరిశుద్ధపరిచాడు. ఇక మీదట దేవుడు జయోత్సవాలతో ఊరేగించబోతున్నాడు. జయోత్సవాలతో ఊరేగించబోతున్నాడు. అపజయం ఎరుగని జయవీరుడైన దేవుడు ఆయన నీ జయ సంకేతము. జయ సంకేతము. Yes, 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 yes. చప్పట్లు కొడుతూ ప్రభుని స్తుతించండి. స్తుతించండి. అదిగో జయం. జయ నినాదము. జయ నినాదము. జయ నినాదము. జయ నినాదము. ఇక జయమే కలుగునుగాక. ఇక జయమే కలుగునుగా. జయమే కలుగునుగా. జయమే కలుగునుగా. జయమే కలుగునుగా. ఆమేన్. 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 యెహోషువ లేచి ఎప్పుడైతే పరిశుద్ధపరిచాడో దేవుడు అద్భుతమైన విజయాన్ని ప్రసాదించాడు. ఈ రాత్రి గుడారాల పండుగలో మీకు దేవుడు జయం అనుగ్రహించునుగాక. ఒక చిన్న మాట చెప్పి నేను ముగిస్తాను. ఒక చిన్న మాట. యెషయా గ్రంథం 52వ అధ్యాయము మొదటి వచనం. యెషయా 52వ అధ్యాయం మొదటి వచనం చదవండి. ముగించేస్తున్నాను నేను. సియోను లెమ్ము లెమ్ము, నీ బలమును ధరించుకొనుము,
పరిశుద్ధ పట్టణమైన యెరూషలేమా, నీ సుందర వస్త్రములను ధరించుకొనుము. స్తోత్రం చెప్పండి గట్టిగా. సియోను, యెరూషలేమా, లెమ్ము లెమ్ము. ఒకటి, నీ బలమును ధరించుకోవాలి. రెండవదిగా సుందరమైన వస్త్రమును ధరించుకోవాలి. ఆమెను చెప్పండి గట్టిగా. పౌలు గారు అంటారు, నన్ను బలపరచు వాని యందు నేను సమస్తము చేస్తాను. ఆమెను చెప్పండి గట్టిగా. ఒకటి బలం తెచ్చుకోవాలి, ఒకటి బలం తెచ్చుకోవాలి. రెండవదిగా సుందరమైన వస్త్రం. ఆమెను చెప్పండి గట్టిగా. గట్టిగా హల్లెలూయా. పక్కన వాడిని చూసి చెప్పండి, బలమును ధరించుకోండి, సుందరమైన వస్త్రమును ధరించుకొనుడి. ఎక్కడ దొరుకుతుంది పాస్టర్ గారు సుందరమైన వస్త్రం అంటారు. ప్రేమైన వాళ్ళరా, ఎప్పుడు మనం సుందరమైన వస్త్రాలు, ప్రశస్తమైన వస్త్రాలు ఎప్పుడు ధరించుకుంటామంటే, ఇంట్లో ఎవరైనా పట్టుచీర కట్టుకుని తిరుగుతారండి? చెప్పాలి. ఇంట్లో ఎవరైనా పట్టు బట్టలతో తిరుగుతారా? ఇంట్లో ఎవరైనా సూట్ వేసుకొని తిరుగుతారా? ఒకవేళ ఇంట్లో ఎవరైనా సూట్ వేసుకొని తిరుగుతుంటే కొత్త పిచ్చోడు అయి ఉంటాడు అంతే కదండి. ఇంట్లో ఆయన లుంగి మీద తిరుగుతూ ఉంటాడు, ఒంటి మీద సొక్క ఉండదు, ఆయన లుంగి మీద తిరుగుతుంటాడు. అక్క అయితే నైట్ వేసుకుని తిరుగుతుంటుంది. ఆడవాళ్ళకి ఎంతో ఇష్టమైన వస్త్రం అది. ఎవరు కంఫర్ట్ వాళ్ళది, మనం విమర్శించకూడదు. కానీ బయటికి వెళ్ళేటప్పుడు సుందరమైన వస్త్రాన్ని ధరించుకున్నారంటే దాని అర్థం ఏంటంటే వాళ్ళు సిద్ధపడి బయలుదేరుతూ ఉన్నారని. ఆమెను చెప్పండి గట్టిగా, చెప్పండి గట్టిగా. సియోను, నీవు లేచి బలమును ధరించుకొని సుందరమైన వస్త్రమును ధరించుకోమంటే, సంఘానికి దేవుడు ఒక హెచ్చరికను, సంఘానికి ఒక సందేశాన్ని ప్రభు అందిస్తున్నాడు. అదేంటంటే, వచ్చువాడు ఇక ఆలస్యం లేకుండా త్వరగా వచ్చుచున్నాడు. ప్రభు రాకడను గురించిన కేకలు ఇప్పటికే వినబడుతున్నాయి. కొందరు ఆలస్యం అంటున్నారు, కొందరు అలక్ష్యం చేస్తున్నారు. సియోను, నీవైతే లేచి సుందరమైన వస్త్రమును ధరించుకొని ప్రభు రాకడ కొరకు సిద్ధపడాలి. ప్రస్తుత ప్రపంచంలో రాకడను గురించిన మాటలు వినబడట్లేదు. రాకడను గురించిన ఉపదేశాలు కరువైపోతున్న రోజులు ఇవి. ఆయన వచ్చేటప్పుడు, మనం సచ్చేటప్పుడు అని మాట్లాడేవాళ్ళు లేకపోలేదు. రాకడను గురించిన మాటలు కొందరికి హేళనగా మారిపోతున్నాయి. క్రైస్తవులకు ఒక నిరీక్షణ, సంఘానికి ఒక శుభప్రదమైన నిరీక్షణ, ప్రాణప్రియుడైన యేసుక్రీస్తు త్వరగా మన కొరకు రాబోతున్నాడు. మహారాజు పట్టణంలో మనం ప్రవేశించబోతున్నాం. మర్త్యమైనది అమర్త్యతను ధరించుకోవలసి ఉన్నది అని వాక్యం హెచ్చరిస్తుంది. మీ హృదయమందు మీరు కలవరపడవద్దు. దేవుని నమ్ముచున్నారు, నా మీద విశ్వాసం ఉంచండి. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును. నేనుండు స్థలంలో మీరు కూడా ఉండాలి. ఆమె చెప్పండి గట్టిగా. పక్కన మనం చూసి చెప్పండి, యేసు ఉన్న చోట మనం కూడా ఉండాలని చెప్పండి. తప్పక మీరు పరలోకానికి రావాలని చెప్పండి. తప్పక యెరూషలేములో కనబడాలని చెప్పండి. తప్పక సియోన్లో మీరు కనబడతారని చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. ప్రభు త్వరగా రాబోతున్నాడు. ప్రభు త్వరగా రాబోతున్నాడు. ఈ మాటలు ఈరోజు కరువు అయిపోయినాయి. బాగున్నారా, తిన్నారా, హాయ్, హలో, వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, అన్ని గ్రాములే. మనం ఇక మాట్లాడుకోవాల్సింది ఏం తెలుసంటే, ప్రభు త్వరగా వచ్చుచున్నాడు. పక్కన మనం చూసి చెప్పండి ఇంకొకసారి, ప్రభు త్వరగా వచ్చుచున్నాడు. యేసయ్య త్వరగా వచ్చుచున్నాడు, త్వరగా రాబోతున్నాడు. సంగమా లేచి, సంగమా నువ్వు సిద్ధపడే కాలం వచ్చింది. యెరూషలేమా నువ్వు సిద్ధపడే కాలం వచ్చి ఉన్నది. మనం అనుకున్నని గడియలో దేవుడు ప్రత్యక్షం కాబోతున్నాడు. లోకస్తులందరూ కూడా భయమేమీ లేదని, దిగులు లేకుండా నిశ్చింతంగా ఉన్న సమయంలో ఆయన రాకడ అకస్మాత్తుగా వస్తుందని బైబిల్ హెచ్చరిస్తుంది. ఆయన వచ్చినప్పుడు నువ్వు మెలకువగా ఉంటున్నావా? ఆయన వచ్చినప్పుడు నువ్వు సుందరమైన వస్త్రమును ధరించుకొని, ఒక పెండ్లి కుమార్తె సంగముగా నువ్వు సిద్ధం చేసుకొని, ఈ రాత్రి వచ్చిన నేను నా ప్రభుని చేరుకుంటాను, ప్రభుని కలుసుకుంటాను, మధ్య ఆకాశానికి వెళ్తాను అనే నిరీక్షణ మనకుందా?
లేకపోతే ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి ధరించుకుందామని భౌతికమైన కార్యకలాపాలు నిమగ్నమైపోయి కేవలం భౌతిక సంబంధమైన వాటి కోసమే యేసుని వెతుకుతున్నావా? కేవలం అద్భుత ఆశ్చర్యకార్యాల కోసమే దేవుని వెతుకుతున్నావా? లేకపోతే పెళ్లి పేరంటాల కోసం దేవుని వెతుకుతున్నావా? లేకపోతే ధనాన్ని సంపాదించడం కొరకు దేవుని వెతుకుతున్నావా? ఈ గుడారాల పండుగకు వచ్చిన ప్రతి వారి గుండెలో, ప్రతి వారి హృదయంలో ఒక సంకల్పం ఏర్పడాలి, ఒక హృదయ వాంఛ కలగాలి. నేను సిద్ధపడి నా ప్రభుతో పాటు ఉండాలి. చప్పట్లు కొడుతూ దేవునికి స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. సియోను లెమ్ము లెమ్ము. 2 సార్లు దేవుడు అదే లెమ్ము లెమ్ము, సియోను లెమ్ము లెమ్ము, యెరూషలేమా లెమ్ము, బలము ధరించుకో, నీ సుందరమైన వస్త్రమును ధరించుకొని సిద్ధపడు సిద్ధపడు సిద్ధపడని వాక్యం హెచ్చరిస్తుంది. కనుక ఈ ప్రశస్త రాత్రి మనం ఆయన రాకడ కొరకు సిద్ధపడాలండి. ఏ అర్ధరాత్రి వేళ వచ్చినా, ఏ మధ్యరాత్రి వచ్చినా, ఇంత బతికి ఇంటి వెనక సచ్చాడు అంటుంటారు కొంతమంది. మనం ఇంత భక్తి చేసి ఆయన రాకడలు ఎత్తబడకపోతే ఏంటండి లాభం మనకు? ఇంత బ్రతికి జీవితాలు సమర్పించుకొని పానార్పణగా పోయబడి వాక్యాన్ని బోధించి ప్రసంగాలు చేసి జీవితాన్ని సమర్పించుకొని దేవుని సేవను చేసి ప్రభు కోసం సమస్తాన్ని ఇచ్చి మనం ఇలా బ్రతికి ఆయన రాకడలో విడువబడిపోతే నా గతి ఏంటి, మీ గతి ఏంటి ఆలోచించాలి. ఆయన రాకడలో మనం విడువబడిన గుంపులో మనం మిగిలిపోతే మన స్థితి ఎంత భయంకరంగా ఉంటుందో ఒకసారి ఆలోచించి చూడండి. ఆయన కనికరం, ఆయన దయాళత్వం, ఆయన ప్రేమ మనకి ఇంకా 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 దేవుడు అవకాశాన్ని ఇస్తున్నాడు. ఈ గుడారాల పండుగ మరొక అవకాశం. ప్రభు రాకడ ఆలస్యమైతే వచ్చే గుడారాల పండుగ అండి. ప్రభు రాకడ ఆలస్యమైతే వచ్చే గుడారాల పండుగ. ప్రియులారా, ఆయన వచ్చాడు అనుకోండి, పరలోకపు పండుగ. చప్పట్లు కూడా మంది గట్టిగా. పరలోకులని మన గుడారాల పండుగ, పరలోకులని ప్రభుతో పండుగ. కనుక మీరు సిద్ధపడండి, సంఘాన్ని సిద్ధపరచండి, మీ పిల్లల్ని సిద్ధపరచండి. ప్రభు ఈ మాటలు మన వినికిడిలో స్థిరపరిచి ఆశీర్వదించుగాక. బైబిల్ సెలవు, లెమ్ము తేజరిలము, నీకు వెలుగు వచ్చి ఉన్నది. ప్రియులారా, దేవుని వెలుగు మన మీదకి వచ్చినప్పుడు జనములు నీ వెలుగులోనికి వస్తారు. జనముల ఐశ్వర్యం కూడా నీ యొద్దకు వస్తుంది. నీ శత్రులు నీకు సాగిలపడతారు. దేని కొరకు మనం లేవాలంటే వాక్యంలో మనం గమనిస్తవచ్చు. మన ఆధీనంలో ఉన్నదాన్ని జరిగించడానికి, మన స్వాధీనంలో ఉన్న పనిని జరిగించడానికి ధైర్యం తెచ్చుకోవాలని, దాని కొరకు లేవాలని వాక్యంలో మనం ధ్యానించాం. రెండవదిగా, మన గుడారాలు శపితమైనది, మన సంఘాలు శాపగ్రస్తమైనది ఏమైనా ఉంటే వాటిని తీసి తొలగించి పరిశుద్ధపరచడానికి కొరకు లేవాలి. మూడవదిగా, సంఘమైన సియోను యెరూషలేము బలం ధరించుకోవడానికి, సుందరమైన వస్త్రం ధరించుకోవడానికి లేవాలని వాక్యం మనతో మాట్లాడుతుంది. దయచేసి అందరూ అలాగే ఒక్కసారి మోకరిస్తారా? అందరూ మోకరించండి. ఒక చిన్న ప్రార్థన చేసుకోబోతున్నాం. ఆ కుర్చీలో కూర్చున్న వాళ్ళు అయితే లేచి నిలబడండి. కుర్చీలో నిలబడు. కింద కూర్చున్న వాళ్ళు ఎవరు లేవద్దు. కింద ఉన్న వాళ్ళందరూ మోకరించండి. చైర్స్లో ఉన్నవాళ్ళు మాత్రమే నిలబడండి. చైర్స్లో ఉన్నవాళ్ళు మాత్రమే నిలబడండి. కింద కూర్చున్న వాళ్ళందరూ మోకరించగలిగిన వాళ్ళు మోకరించి కుడి చేతిని పైకెత్తి ఒక చిన్న ప్రార్థన చేసుకోండి. నేను నీకోసం లేస్తాను, నేను నీకోసం ప్రకాశిస్తాను. ఈ గుడారాల పండుగ 2వ రోజు, ఈ 2వ రాత్రి మీ సేవకులు మీ పక్షముగా నిలుపుకొని వారి పక్షముగా మీరు నాయన కొలతలేని ఆత్మతో నింపి వారి నోట మీరు ఉంచినటువంటి మాటలన్నిటినీ ప్రజలకు ఆశీర్వాదముగా మలచుకున్నందుకై మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నారు తండ్రి. మీ స్వరాన్ని మీ ప్రజలు ఈ రాత్రి వినటానికి పశ్చాత్తాపడి మీ పాదాల చెంత పడిన స్థితిలో నుండి లేచి మీ కొరకు తేజరిల్లటానికి, ప్రకాశించటానికి మీరు కృప అనుగ్రహించినందుకై మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నారు. మీ మాటల చేత మీ ప్రజలు గుర్తించారు నాయన. ఏ పాపములో కూర్చొని ఉన్నారు, ఏ శాపములో కూర్చొని ఉన్నారు, ఏ అపవిత్రమైన కార్యక్రమాల్లో కూర్చొని ఉన్నారు, ఎక్కడ దిగజారిపోయినటువంటి స్థితిలో ఉన్నారో
ఆరిపోయిన స్థితిలో ఉన్నారు. ఆ స్థితిలో నుండి మీ ప్రజలు ఈ రాత్రి లేపబడాలని మీ మాటల చేత ప్రజలు మీరు దర్శించినందుకు, మీ ప్రజలలో ఒక మార్పును కలగజేసినందుకై మీకే మహిమ కలుగునగా. ఈ మాటలు విన్న మీ ప్రజలందరూ యేసు నామములో లేపబడుదురుగా, లేచి తేజరిల్లుదురుగా, ప్రకాశించుదురుగా, ఖండించబడుదురుగా, మీ కొరకు తేజరిల్లుదురుగా. అలాంటి కార్యములు మీరు జరిగించుకోమని కోరుకుంటూ ఉన్నాను. లేచినప్పుడు కలిగే ఆశీర్వాదాలు, ఆత్మీయతలేమిటో, ఎందుకు లేవాలో, ఏ స్థితి నుంచి లేవాలో చక్కని మాటలు మీరు వివరించారు. ఆధీనములో ఉన్నటువంటి పనులు జరిగించుటకు లేవాలని, ధైర్యము తెచ్చుకోవాలని నా తండ్రి మీ ప్రజలలో ఈ మాటల చేత ఒక భరోసా మీరు ఇచ్చినందుకే మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాను. ధైర్యపరిచారు. ఆధీనములో ఉన్న పనులని బలహీనలై కొనసాగించుకోలేక, జరిగించలేక ఇప్పటి వరకు ఒకవేళ భయాందోళన మధ్యలో ప్రాణాలు పిడికిలలో పట్టుకొని నడిపించబడుతున్నారు. ధైర్యము తెచ్చుకొని ఆధీనములో ఉన్నటువంటి పనులు జరిగించుకోవడానికి కృప దయచేయండి. జీవితంలో ఓటమికి కారణమేమిటో ఈ రాత్రి మీ మాటల చేత మీరు తెలియజేశారు. నిజమే, ఆ రోజున మా పితరుడైన యెహోషువకి అన్ని వేళల అఖండ విజయాలను ఇచ్చారు. శాపగ్రస్తమైనది ఎప్పుడైతే సమాజంలో ప్రవేశించిందో, అపజయాలు, తలదించుకునే పరిస్థితులు, అగౌరవం, కన్యల మధ్యలో కాలగతులు గడుపుకునే పరిస్థితులు, ఆ శాపగ్రస్తమైన దానిని ఈ రాత్రి ప్రతి ఒక్కరూ తొలగించుకొని మీ రక్త ప్రక్షాళన చేత పరిశుద్ధపరచబడిన వారై ఇక మీదట అఖండ విజయాలు పొందుకోవటానికి, సాధించడానికి మీరు కృప చూపమని కోరుకుంటున్నాను. ఒకవేళ ఇప్పటి వరకు నా తండ్రి మలినమైన వస్త్రములు ధరించుకొని లేవలేని పరిస్థితుల మధ్యలో ఉన్నారేమో, మీ రాకడ బహు సమీపముగా ఉండగా ప్రతి ఒక్కరూ ప్రశస్తమైనటువంటి సుందర వస్త్రములు ధరించుకొని మీ రాకడకు ప్రతి ఒక్కరూ సిద్ధపడినట్లుగా మీరు సహాయం దయచేయమని కోరుకుంటూ ఉన్నాను తండ్రి. మీ రాకన్న గూర్చిన సునాదాలు అరుదైపోతున్నటువంటి రోజులు, రాకడ ఏమైనదని ఎగతాళి చేసే రోజులు, అపహాస్యం చేసే రోజులు, రాకడ చాలా ఆలస్యముగా ఉన్నదని నిర్లక్ష్య ధోరణిలో నడిపించబడే రోజులు, మీ ప్రజలు ఆ దిశగా నడిపించబడకుండా పొందబోయే నూతన భూమి కొరకు, నూతన ఆకాశము కొరకు, నూతన యెరూషలేము కొరకు ప్రతి ఒక్కరూ ఆశతో అపేక్షిస్తూ సుందర వస్త్రములు ధరించుకొని మీ రాకడకు సిద్ధపడినట్లు మీరు సహాయం చేయండి. ఈ మాటలన్నిటినీ అందరి హృదయములలో స్థిరపరచండి. మీ మాటలు అందించిన మీ సేవకులను మరింతగా బలపరిచి, అభిషేకించి వాడుకొని మీ ఘనమైన నామమునకు మహిమ తెచ్చుకొనమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.